నీలాంటి వాళ్ళకి లోన్లు ఇచ్చేదానికి దానే మా బ్యాంకులు ఉండేది. ట్రాక్ రికార్డు బ్రహ్మాండంగా ఉండదు పా. నువ్వు కార్ల కంపెనీ పెడితే చాలా మందికి ఉద్యోగం దొరుకును, అది నలవద్దానే. కానీ నువ్వు ఏజెన్సీ పెట్టేదానికి ఏ కార్ల కంపెనీ ఒత్తుకుంటా ఉండాది. వాళ్ళు ఒప్పుకుంటే మీకు ఓకేనా సార్? డబుల్ ఓకే పా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఫ్రెండ్స్కి ఇది చెప్పాలి కాదు, అనూకి చెప్పాలి. ఇంక నువ్వేం మాట్లాడకు, మనం డేట్కి వెళ్తున్నాం. ఎక్కడ ఉన్నారా? ఏమైందిరా? అర్జెంట్కి కలవాలన్నా? నువ్వు చెప్పింది నిజం రా, తనకు ఫ్లోట్. ఎక్కడైతే లీనియన్స్ ఇవ్వకూడదో అక్కడే ఇచ్చావు. ఇక వాడు నీ మొహం ఎందుకు చూస్తాడే? నువ్వెంకా నయ్యూరా బాబు, స్టార్టింగ్లోనే తెలుసుకున్నా. అది ఇంకాస్త ముదురుంటే ఏమైపోయేవాడివో. అబ్బాయిలు ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ క్యూబ్ లాంటి అమ్మాయిలనే ఇష్టపడతారు. నువ్వు ఇప్పుడు మెల్ట్ అయిపోయావు. వాడిక రాడు, మరో ఫ్రెష్ ఐస్ క్యూబ్ కోసం వెతుకుతాడు. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, జరిగింది ఏదో జరిగిందని లైట్ తీసుకో. అయినా ఈ అక్క చెల్లెలిద్దరు నాతోనే ఎందుకు ఆడుకుంటున్నారా? బా రే, దోమ ఎందుకు పుట్టావంటే ఏం చెప్తుందిరా? ప్రేమ అంతే, సారీ వీళ్ళు అంతే. రేయ్ రే వెళ్ళి టీ తాగిరండి. పద. టీ తాగిరమ్మంటుందిరా, జాగ్రత్త నాన్న. వస్తారా?